95% మంది కేవలం సామాన్యులుగానే బ్రతుకుతారు. బ్రతకాలి. ఎందుకంటే ఇక్కడ 5% మంది మాత్రమే గొప్పగా బతుకుతారు. దేవుణ్ణి నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోతుంది, కానీ మనిషిని నమ్మాలంటే ధైర్యం కావాలి. ఎవడికైతే డబ్బు ఉందో వాడికి ఏ పని కావాలన్నా జరుగుతుంది. డబ్బు లేని వాడికి ప్రతిదీ కష్టమే. జీవితంలో బాగుపడాలి అంటే నేను మంచోడినా లేదా చెడ్డోడినా అని ఎప్పుడూ మనల్ని మనం ప్రశ్న వేసుకోవద్దు. కల కనడం గొప్ప కాదు, దాన్ని సాధించడం గొప్ప కాదు. ఈ రెండిటి మధ్యలో దానికోసం చేసే యుద్ధం గొప్పది. నిద్రలేని రాత్రులే కాదు, ఎప్పుడు తెల్లారుతుందా అని రాత్రంతా ఆనందంతో ఎదురు చూసే గొప్ప గెలుపు కూడా ఒకటి వస్తుంది. నాకు మాత్రమే ఎందుకు అంటే కేవలం నువ్వు మాత్రమే దాటగలవనేమో. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు ఎలాంటి మనిషివో నిర్ణయం చేసుకునే ప్రపంచం ఇది. ఆస్వాదిస్తూ సాగిపోవాలి తప్ప ఆలోచిస్తూ ఆగిపోతే కుదరదు. ఇక్కడ అది బండైనా బ్రతుకైనా. రేపటి గురించి ఆలోచించేవాడు ఈరోజు జాగ్రత్త పడతాడు. నువ్వు జాగ్రత్త పడకపోయినా పర్లేదు, కనీసం ఈ రోజుకి ఒక విలువ ఇవ్వు. అప్పుడే నీ రేపటి ప్రయాణం బాగుంటుంది, నువ్వు బాగుంటావు. ఆలోచన పరిధి పెంచుకొని చూస్తే ప్రతి సమస్య చిన్నగానే కనబడుతుంది. పరిష్కరించగలమని నమ్మకం వస్తుంది. నువ్వేంటి అనేది నిరూపించుకోవాల్సింది కేవలం నీ దగ్గరే. ఇది గుర్తుపెట్టుకో. కలలో ఎన్ని కష్టాలు వచ్చినా కళ్ళు తెరవగానే అవన్నీ చీకటిలో మాయమైనట్లు నిజ జీవితంలో కూడా అలా జరిగితే ఎంత బాగుంటుందో. అన్ని సమస్యలు డబ్బుతో తీరకపోవచ్చు, కానీ డబ్బుతో తీరే సమస్యలు వేరే దేని వల్ల తీరవు. తెలియంది తెలుసుకుంటే జ్ఞానం, తెలిసింది దాచుకుంటే అజ్ఞానం. యుద్ధం ఆపటానికి ఎంతవరకైనా ప్రయాణించు, కాదని యుద్ధం మొదలు పెడితే ఎంతకైనా తెగించు. ఎవరి గురించో ఎందుకు, నీ గతంలో నువ్వే ఎన్ని దాటావు, నేడు ఎన్నిటితో పోరాడుతున్నావు. నీకు నువ్వే స్ఫూర్తి, నీకు నువ్వే గొప్ప అనుభూతి. ఆనందానికి ఆత్రం ఎక్కువ, ఎంతసేపు ఉండదు. బాధకి బద్ధకం ఎక్కువ, వస్తే వెంటనే వెళ్ళదు. అవమానాలకు వడ్డీతో సహా తిరిగి బదులు చెప్పే స్థాయికి చేరుకోవాలి. ఈ రోజుల్లో బుసలు కొట్టే పాము కన్నా గుసగుసలాడే మనుషులే చాలా ప్రమాదకరం. ఆడదాని మాయలో పడి ఇబ్బందులు పడడమే కొంతమంది పురుషులకు తలరాత రాసి పెడతాడు ఆ దేవుడు.